సహీహ్ బుఖారీ పుస్తకం విశ్వాసం ఇమాన్ గురించి వివరణ. అధ్యాయం ఇమాన్ పెరగడం మరియు తగ్గడం గురించి. హదీస్ నంబర్ 45. హదీస్ తెలుగు అనువాదం. హసన్ బిన్ సబ్బాహ్ మాకు ఈ హదీస్ చెప్పారు. అతను జాఫర్ బిన్ ఔన్ నుండి, జాఫర్ అబూల్ అమీస్ ద్వారా, అబూల్ అమీస్ కైస్ బిన్ ముస్లిం ద్వారా, కైస్ తారిక్ బిన్ షిహాబ్ ద్వారా, తారిక్ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి ఈ హదీస్ వివరిస్తారు. ఒక యహూదీ వ్యక్తి ఉమర్ రజియల్లాహు అన్హు గారితో ఇలా అన్నాడు: ఓ అమీరుల మొమినీన్, మీ ముస్లిముల ఖురాన్ గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన ఆయత్ ఉంది. మీరు దాన్ని చదువుతారు. అది మాకేమైనా యహూదులకు అవతరించబడి అయ్యుంటే మేము ఆ రోజుని పండుగ దినంగా జరుపుకునేవాళ్లం. ఉమర్ రజియల్లాహు అన్హు అడిగారు, ఏ ఆయత్ గురించి చెప్తున్నావు? ఆ యహూదీ బదులిచ్చాడు, ఆగ్ అక్మల్తు లకుం దీనకుం వ అతమ్మంతు అలైకుం నియమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. అర్థం: ఈరోజు నేను మీ ధర్మాన్ని, దీనును సంపూర్ణం చేశాను, నా కృపను మీపై పూర్తిగా అనుగ్రహించాను, మరియు మీకు ఇస్లాంను ధర్మంగా, దీనుగా ఇష్టపడ్డాను. సూర అల్ మాయిదా ఆయత్ 3. ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు, ఆ ఆవిత్ ఎప్పుడు, ఎక్కడ అవతరించబడిందో మేము ఖచ్చితంగా తెలుసు. ఆ రోజున రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో ఒక శుక్రవారం రోజు నిలబడి ఉండగా ఆ ఆయత్ ఆయనపై అవతరించబడింది. హదీస్ నుండి తాత్పర్యం: ఇస్లాం ఒక సంపూర్ణ ధర్మం, దాన్ని అల్లాహ్ ఖురాన్లో తుదిగా ప్రకటించాడు. ఈ ఆయత్ సూర మాయిదా 3 అనేది ఇస్లాం సంపూర్ణమైన రోజు గుర్తుగా ఉంది. అరఫా రోజు ప్లస్ శుక్రవారం, ఈ రెండు మహా దినాలు కలిసిన పుణ్య దినం. యహూదుల స్పందన ఈ ఆయత్కు గౌరవం ఎంత ఉండాలో వాళ్లు గుర్తించారు. మనం ముస్లిములు కావలసింది దీని విలువ మరింతగా తెలుసుకోవాలి.